హాయ్ అండి అందరికీ. ఈరోజు వేణుస్వామి గారి గురించి మాట్లాడాలి ఫిక్స్ అయిపోయినాక. ఎందుకంటే రాత్రి నుంచి నేను మాట్లాడాలి చాలా విషయాలు ఆయన కోసం ప్రస్తావించాలి అని రాత్రి కాదు, ఒక 8 నెలల నుంచి నేను అనుకుంటున్నాను. కానీ ఒక మనిషి గురించి మనకు అవసరమా, మనం ఆయన గురించి మాట్లాడడం అవసరమా అని నాలో నేనే ఒకసారి ఆలోచించుకుని నేను ఆగిపోయాను. ఎప్పుడు 8 నెలల క్రితం పెట్టాల్సిన వీడియో సంవత్సరం నుంచి ఆయన వీడియోస్, 2 సంవత్సరాల నుంచి వీడియోస్ వస్తున్నాయి పోతున్నాయి తడిపొడిగా. కానీ ఈసారి ఏంటో ఈ మధ్యన కావాలని చేస్తున్నట్టుందో, లేకపోతే ఆయన కావాలని మీద కొన్ని అవాండాలు వేసుకుంటున్నారో, కాంట్రవర్సీలు బాగా ఇష్టం ఏంటో తెలియదు. కానీ నేను ఏమైతే అడగాలనుకుంటున్నానో ఈ రోజున సూటిగా అడిగేస్తాను. ఏంటంటే అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని క్వశ్చన్ మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టచ్చు. కానీ అప్పుడు ఏమనుకున్నానంటే, అవసరమా మనకి ఒక పెద్ద మనిషిని మనం వేలెత్తి చూపిస్తే రేపొద్దున్న మళ్ళీ మనకి అదే వేలు మనకు చూపిస్తుంది కదా అని అన్ని రకరకాలుగా ఆలోచించాను. కానీ రాత్రి TV5 మూర్తి గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఎవరు? TV5 మూర్తి గారు అండ్ యాజమాన్యం, ఆ టీం, రాంబాబు గారు అవనవ్వండి, ఇంకెవరెవరో పేర్లు వచ్చినాయి. కానీ నాకు అనిపించింది ఏంటంటే, మీరు ఏదైనా స్కామ్ చేశారా? ఏదైనా పూజల్లో ఎలాంటి కొన్ని అసభ్యకరమైన విషయాల్లో ఏదైనా ఫుటేజ్ దొరకడం వల్ల వాళ్ళు డిమాండ్ చేశారా? ఇవన్నీ కూడా నాకే కాదు ప్రజలందరికీ కూడా చిన్న డౌట్ ఏంటంటే, డబ్బులు అడిగారని రికార్డింగు మీరు మీ సతీమణి ఒక వీడియో బయట పెట్టారు. నాకు ప్రాణహాని ఉంది, మాకు ఇంకా చావు తప్ప ఇంకేమీ దారి లేదు, ప్రజలే దీనికి తీర్పు ఇవ్వాలి. పురోహితుల యాజమాన్యం కానివ్వండి, సినిమా రంగంలో వాళ్ళు కానివ్వండి, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ వీడియో ఆధారం. ఈ వీడియో కాకుండా ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా ఒక వీడియో బయట మీరు నైట్ రిలీజ్ చేయడం జరిగింది, అది సాయంత్రం ఇప్పుడు. కానీ TV5 మూర్తి గారు లైవ్లో ఉన్నప్పుడు 7 to 8 మధ్యలో ఆయన ఇంకా వీడియో కూడా చూడలేదు. ఇక్కడ TV5 మూర్తి గారికి నాకు సంబంధం లేదు, వేణుస్వామి గారికి సంబంధం లేదు, నాకెవరూ సంబంధం లేదు. కానీ ఒక నిజం ఎక్కడో దాగి ఉంది. ఏంటి? TV5 మూర్తి గారు ఆ వీడియో టెలికాస్ట్ డైరెక్ట్ లైవ్లోనే విన్నారు, లైవ్లోనే చూశారు. ఏంటి అంటే, TV5 మూర్తి గారు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఎవరో ఒక 2 జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు, మొత్తానికి ఒక రికార్డింగ్ అనేది బయటపడింది. వాళ్ళు ఎవరు? 5 కోట్ల డిమాండ్ చేస్తే కనుక నిజంగా నేను 30 సంవత్సరాలు ఈ టీవీలో చేస్తున్నాను, TV5లో అవనివ్వండి, మహా అవనివ్వండి, ఇంకా అంతకుముందు ఛానల్స్లో కానీ 30 సంవత్సరాలు సీనియారిటీలో నేను ఒకళ్ళ దగ్గర లంచం తీసుకున్నానని కానీ మీరు నిరూపిస్తే కనుక నిజంగా మీరు రాళ్లతో కొట్టి చంపేయండి. చంపేశాక కూడా ఇదిగో TV5 మూర్తి అనే ఆధారాలు చూపిస్తే కనుక నా అస్థిరపంజరం మీద వీడు ద్రోహి అని చెప్పి రాయండి అని నిజంగా అంత పర్ఫెక్ట్గా, అంత నిజాయితీగా మాట్లాడాడు అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, లైవ్లోకి రాంబాబు గారు వచ్చారు. ఆయన కూడా గత 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. మా ఫోన్లు ట్రాప్ చేసుకోండి. ఆల్రెడీ TV5 మూర్తి గారిది ఆయన ప్రతి కాలు కూడా, అంటే తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఆంధ్ర గవర్నమెంట్ 2 గవర్నమెంట్లు నా ఫోన్ ట్యాపింగ్లో ఉంటుంది. మీరు నా అకౌంట్లు 3 అకౌంట్లు ఉన్నాయి. ఒక అకౌంట్లో 87 రూపాయలు ఉన్నాయి, ఇంకో అకౌంట్లో ఆల్రెడీ నేను TV5కి సంబంధించి వాళ్ళ ఆఫీస్ తరపున వచ్చిన అమౌంట్ ఎంత పడుతుందో ఏంటో మొత్తం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో నా సోదరి వేణుస్వామి గారి సతీమణి నాకు ప్రాణహాని ఉందని అంటున్నారు. కాబట్టి ప్రజలతో పాటు మేము మీకు సపోర్ట్ ఉంటాం. అసలు వాళ్ళు ఎవరు? ఎందుకు ట్యాపింగ్, ఈ రికార్డింగ్లు ఇవన్నీ ఎందుకు వినిపించారు? వాళ్ళు ఎవరు? అసలు మా న్యూస్ ఛానల్స్లో అలాంటి వాళ్ళు, అలాంటి పేర్లు ఎప్పుడూ లేవు అని చెప్పి బల్ల గుద్ది చెప్పారు. కానీ నేను అడగాల్సిన క్వశ్చన్స్ 3 ఉన్నాయి. వేణుస్వామి గారు, మీరు అసలు పురోహితులేనా? మీరు వేదం కానీ, అధర్వేదం కానీ, పాండిత్యం కానీ అన్నీ నేర్చుకున్నారు కదా. మీరు మందు, మాంసాహారాలు పెట్టి పూజలు చేయాలని చరిత్రలో ఎక్కడైనా ఉందా? మన తెలుగు పండితులు ఇంకెక్కడైనా, ఏ చెన్నైలోనో లేకపోతే ఎక్కడో వేరే దేశాల్లో ఏమైనా చేయొచ్చా? అలాంటివి కూడా చేయరు. చెప్పాలంటే చాలా మంచి సాంప్రదాయబద్ధంగానే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాంటిది నాకు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే,
డింపుల్ హయత్ అని ఒక హీరోయిన్ పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి పటాన్ని కాళ్ళ దగ్గర పెట్టి పూజ చేయమని ఎవరు చెప్పారండి? అంటే మీరు ఇలా చేయొచ్చు అని మీరు చెప్పచ్చు, కానీ దేవుణ్ణి కాళ్ళ పాదాల దగ్గర పెట్టమని నాకు చాలా బాధ కలిగింది. ఆ విషయమే నేను మొన్నటి నుంచి 8 నెలల నుంచి అడుగుదాము, ఒక వీడియో బయట పెడదాము, మీకే నేను పంపిద్దాము అని అనుకున్నాను. నిజంగా చెప్పాలి అంటే అది చాలా తప్పండి. మీరు లగ్జరీగా అవతలోళ్ళ మెంటాలిటీలు బట్టి, అవతలోళ్ళ అవసరాలు బట్టి మీరు పూజా కార్యక్రమాలు అనే పేరుతో డబ్బు గుంజుతున్నారు. అది ఏమండి, నాతో సహా ప్రతి ఒక్కడూ కూడా బ్రతకడానికి కోటి విద్యలు, కానీ కోటి విద్యలు చేతిలో పట్టుకుని ఒక 10,000 కోట్ల విద్యలు తినేస్తున్నారు మీరు చెప్పాలంటే. ఏంటంటే పూజలు అనే కార్యక్రమంతో 7,000 నుంచి 10,000 రూపాయలు ఫీజు మీకు. ఆడు మీకు 10,000 కట్టాడంటే ఆడు నాశనం అయిపోయినట్టు లెక్క. మీ దగ్గరకు వచ్చి నాకు ఈ సమస్య ఉంది, నాకు భార్యాభర్తల సమస్య ఉంది, లేకపోతే నాకు ల్యాండ్ ఇష్యూ ఉంది, దానికి గ్రహాలు అనుకూలించట్లేదు అని చెప్పి మీ దగ్గరకు వస్తే దాన్ని మీరు హిప్నాటిజం కింద మీరు తీసుకుని వీడికి క్యాష్ ఉంది, వీడిని కొట్టాలి అన్న ఒక ఉద్దేశంతో మీరు మన తెలంగాణలో కానీ ఏ పౌరోహితుడన్నా చూపించండి, మీరున్నంత లగ్జరీగా, మీకున్నంత ఇదిగా ఎవరైనా ఉన్నారా? మీకు వాళ్ళకి తేడా ఏంటి అసలు? ఒకసారి స్ట్రైట్ ఫార్వర్డ్, ఇది నా ఒక్క మాటే కాదు, ప్రతి ఒక్కళ్ళ మాట. పూజా కార్యక్రమాలు ఇంత దారుణంగా ఎవరు చేస్తున్నారండి? మందు సీసాలు ఇలా చుట్టూ పెట్టి, మాంసాహారాలు పెట్టి మీరు తినుకుంటా పూజలు. అది ఎలా ఉందో తెలుసా? సినిమాల్లో సెట్టింగ్స్ వేస్తారు చూసారా, అలా చేస్తున్నారు నిజంగా. ఇప్పుడు నా మాటలు విని మీరు అందరూ కూడా నన్ను క్వశ్చన్ వేయచ్చు, నీకేం తెలుసు అని, మీకేం తెలుసు అని. ప్రతి పూజలు చూస్తున్నాం, ప్రతి పునస్కారాలు చూస్తున్నాం, అంటూ ఆచారాలు చూస్తున్నాం. ఇవన్నీ చూసినప్పుడు ఇదేంటిది అసలు? ఇది ఎక్కడైనా ఉందా? ఇలాంటి వింత వింత పనులు చేస్తున్నారు కాబట్టే నేను మిమ్మల్ని మొన్నటి నుంచి అడిగే క్వశ్చన్ ఈరోజు అడుగుతున్నా. TV5 మూర్తి గారి మీద ఒక జర్నలిస్ట్ మీద మీరు పెట్టారు, అలాగే మీ సతీమణి గారు కూడా నేను జర్నలిస్ట్ అని చెప్పి ఒక 7 రోజుల నుంచి నాన్ స్టాప్ మా ప్రెసిడెంట్ విష్ణు గారి మీద కూడా మీరు క్వశ్చన్ వేశారు. ఇవన్నీ వేసాక మీ టార్గెట్ ఏంటంటే, మీరు సినిమా రంగంలో గత 20 సంవత్సరాల నుంచి ఉన్నారో ఎప్పటి నుంచి ఉన్నారో తెలియదు, కానీ సినిమా ఇండస్ట్రీలో సినిమా పూజా కార్యక్రమాలు మీరు చేసేవారు. మీకు దాన్ని బట్టి ప్రతి ఒక్కడి పట్టు, ప్రతి వాడి నాడి మీకు తెలుసు. అవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు డబ్బులు గుంజుతున్నారు, ఇది వాస్తవం. వాళ్ళు వచ్చేటోళ్ళు కూడా మీ హిప్నాటిజానికి పడిపోతున్నారు చెప్పాలంటే. సో ఇంతకీ విషయం ఏంటంటే, మీరు కథ రాసుకున్నారు, బాగుంది. అంటే మీకున్న సినిమా రంగంలో అవనివ్వండి, లేకపోతే మీడియా రంగంలో అవనివ్వండి, ఎవరో ఒక 2 మనుషులు ఒక స్క్రీన్ ప్లే పెట్టినప్పుడు అది రేపొద్దున ఎలాగైనా దొరికిపోతాము అని మీకు అనిపించలేదా? TV5 మూర్తి గారు కాదు, రాంబాబు గారు డైరెక్ట్ లైవ్లోకి వచ్చి అలాంటి వాళ్ళు ఎవరు లేరు అని నిజంగా దాన్ని క్వశ్చన్ చేసి దాన్ని ఏదో తొక్కే కార్యక్రమం చేయాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? రాళ్లతో కొట్టి చంపేయండి, మమ్మల్ని ఎలాగైనా సరే దేశద్రోహుల కింద నా మీద కేసు ఉంది, ఆల్రెడీ ట్రాపింగ్లో ఉందని చెప్పి పక్కా ఆధారాలతో ఆయన ఫోను 8 సంవత్సరాల నుంచి ఇదే ఫోన్ వాడుతున్నాను, 8 సంవత్సరాల నుంచి ఇదే నెంబర్ ఉంది, మీరు జూబ్లీ హిల్స్లో మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను కంప్లైంట్ ఇస్తాను, మీకు న్యాయం జరగల నేను కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అంత పక్కాగా చెప్తున్నారంటే కావాలని చేసినట్టే కదా, క్లియర్గా అర్థమైపోతుంది కదా. వేణుస్వామి గారు, మీ జాతకం నేను చెప్తా, నా దగ్గరికి రండి మీరు ఒకసారి, మీ జాతకం ఏంటో నేను చెప్పేస్తా. అవతలోడి జాతకాలు బాగాలేదు, అవతలోడి జాతకాలకి కుజదోషం ఉంది, లేకపోతే వాడికి ఏదో దోషం ఉందని ముందే మీరు పూజా కార్యక్రమాలు చేసేటోళ్ళు మీ జాతకం ఇలా జరుగుద్ది, మీకు ఆర్పి లాంటోడు లేకపోతే వేరే లాంటోళ్ళు వేరే వాళ్ళు విమర్శిస్తున్నారు అని మీరు ముందే పూజలు ఎందుకు చేసుకోలేదు? మీరు ముందే యాగాలు ఎందుకు చేసుకోలేదు? ముందే మందు బాటిళ్ళు ముక్కలన్నీ పెట్టి ముందే దానికి రాహు వడ్డు వస్తున్నాడా, కేతు వడ్డు వస్తున్నాడా, గురుడు వడ్డు వస్తున్నాడా, బుజుడు వడ్డు వస్తున్నాడు, వీళ్ళందరినీ పెట్టుకుని మీరు ముందే పూజా కార్యక్రమాలు చేయాలి కదా, ఎందుకు చేసుకోలేదు? అంటే మీ జాతకం మీకు తెలీదా? నాగ చైతన్య జాతకం తెలుసు, ప్రభాస్ గారి జాతకం తెలుసు, జగన్ గారి జాతకం తెలుసు,
మన నారా చంద్రబాబు నాయుడు గారి జాతకం తెలుసు. వీళ్ళందరి జాతకాలు ముందే పసిగట్టి ఒక బోర్డు ముందే కెమెరా పెట్టి అక్కడ ఏయో రాసేసి ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్పి ఫెయిల్యూర్ అయిపోయాక గత ఎలక్షన్స్లో జగన్ గారు ఓడిపోయాక మీరు ఒక వీడియో పెట్టి ఇక నుంచి సినిమా రంగం అవ్వండి, రాజకీయంలో కానీ ఎలాంటి నేను రాజకీయాల పరంగా కానీ నేను ఏమీ జాతకాలు చెప్పను అని మీరు చెప్పారు. చెప్పాక మీకు మార్కెట్ తగ్గిపోతుంది. మీకు మార్కెట్ తగ్గిపోతున్నప్పుడు మీకు పైసలు తగ్గుతున్నాయి. ఇవన్నీ కనిపెట్టి మళ్ళీ నాగ చైతన్య రెండో నిశ్చితార్థం జరిగినప్పుడు మీరు చేసింది 100కి 200% తప్పు. ఒక్కసారి మాట ఇస్తే పీకన్నా తెగిపోలు కానీ మళ్ళీ మాట మారకూడదు. మళ్ళీ మీరు అదే రిపీట్ చేశారు. ఆ రిపీట్ చేసిన దగ్గర నుంచి మీకు శని మీ ఫ్రెండ్ అయిపోయాడు చెప్పాలంటే. అసలు ఏంటండి, అసలు సనాతన ధర్మం ఎక్కడికి వెళ్ళిపోతుందని నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు చేసే చిన్న చిన్న తప్పుడు పనులకి పాపం మీ సతీమణి గారు కూడా బయట ప్రపంచానికి రావాల్సి వచ్చింది. మంచి పట్టున్న వ్యక్తి, మంచి మంచి షోస్ చేశారు. ఆవిడ ఇంట్లో నుండి బయటికి రాని ఆవిడని భర్తకి ఎవరైనా సపోర్ట్ చేస్తారండి భార్య, అలాగే ఆవిడ సపోర్ట్ చేస్తుంది. మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా ఏం చేసినా ఏవో ఆధారాలు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి పాపం ఆవిడ ఫైట్ చేస్తుంది, తప్పులేదు. కానీ మీ వల్ల ఆవిడ కూడా బ్యాడ్ అయిపోతుంది. ఒకటండి, పర్సనల్ విషయాలు ఒకరి గురించి మనం మాట్లాడకూడదని అంటారు కదా, మీరే బయట పెట్టుకుంటున్నారు చెప్పాలంటే. కానీ ఒకటి, ప్రభాస్ గారి విషయంలో మీరు చేసింది తప్పు, వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు. అసలు జాతకాలు చెప్పేటోళ్ళు వీడియో బయట ద్వారా చెప్పమని మీకు ఎవరు చెప్పారండి? ఎవడైనా కలపాలని చూస్తాడు, ఒక భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరినైనా సరే ఒక హోమం చేసో లేకపోతే ఏదో చేసో దాన్ని మనం బ్రతికించాలి, వాళ్ళ పట్టు గట్టిగా ఉండాలని ఎవడైనా పూజా కార్యక్రమాలు చేస్తారు. ఒక చిన్న పిల్లోడు పుట్టాడంటే కనుక నూనెలో ముఖం చూపించి యాగాలు చేపిస్తారు, తగ్గాలని చూస్తారు. కానీ మీరు ఒక మంచి చేశారని ఎక్కడైనా ఉందా అసలు చెప్పండి? మీరు TV5 మూర్తి గారికి మీరు సహకరించాలి, డెఫినెట్గా సహకరించాలి. ఆ ఆడియో రికార్డింగ్ జూనియర్ ఆర్టిస్టులు ఎవరో తెలియాలి. వీళ్ళందరూ తెలిస్తే రేపొద్దున ఏమవుద్దంటే, ఇప్పుడు నేను మీ గురించి ప్రస్తావించాను కదా, రాత్రి 8 గంటలకే చాలామంది ప్రస్తావించారు. వాళ్ళ మనసులో ఉన్న మాట టక్మని కక్కేశారు. కానీ 8 నెలల నుంచి ఈ విషయం నేను అడుగుదాం అనుకుంటున్నా. ఈరోజు టైం వచ్చింది అడిగేద్దామని. ఎందుకంటే ఏదో మీ గురించి మాట్లాడేస్తే మాకేదో పెద్ద హైలైట్ అయిపోవాలనో లేకపోతే మాకేదో పేరు వచ్చేయాలనేది కాదు ఇది. నేను జనరల్గా కొన్ని విషయాలకు స్పందిస్తాను, అలాగే మీ విషయంలో కూడా స్పందించాను. మీరు మీ జాతకం బాగాలేదు అర్థమైపోతుంది. మీ జాతకం చెప్పాలంటే నా దగ్గర రండి, నా పేరు విజయ్ తణుక అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. మీరు అక్కడికి వచ్చేస్తే నేను మీ జాతకం నేను చెప్పేస్తాను. నిజంగా చెప్పాలంటే నేను మందు బాటలు పెట్టను, ముక్క పెట్టను, ఏమి పెట్టను, క్లియర్ కట్గా చెప్పేస్తాను మీ జాతకం ఏంటి అనేది. మీకు టైం దగ్గరకు వచ్చేసింది. మీరు ఇక్కడి నుంచి మీ దగ్గరికి మిమ్మల్ని నమ్మేటోళ్ళు ఎవరూ లేరు. మీ దగ్గరకు వచ్చి జాతకం ఎవరూ చెప్పించుకోరు. ఎందుకంటే బాగా గుడ్డిగా నమ్మిన వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్గా వీడు మంచోడు కాదు అని చెప్పినా కూడా లేదు, వేణుస్వామి గారు మా ప్రాణము, ఆయన మాట మాకు వేదవాక్ అని చెప్పిన వాళ్ళు కూడా మీరు ఈ రోజున TV5 మూర్తి గారి మీద కానీ లేకపోతే నాగ చైతన్య గారి మీద వీళ్ళందరి మీద ఎలిగేషన్స్ అన్నీ కూడా నెగిటివ్ అన్నీ చేస్తున్నారు. కాబట్టి రేపొద్దున్న పెద్దోళ్ళని టార్గెట్ చేస్తున్నారు కదా, మరి చిన్నోళ్ళు కూడా బయటికి రావాలి కదా. చిన్నోళ్ళు మీ దగ్గర చాలామంది 10,000 రూపాయలు కట్టి మీ దగ్గర జాతకాలు చెప్పించుకునే వాళ్ళందరూ ఎందుకు మీరు టార్గెట్ చేయట్లేదు? నేను పలానా అమలాపురం వాడికి పలానా జాతకం చెప్పాను, వాడికి మంచి జరిగింది. ఎప్పుడూ కూడా చెడు జరిగిందనే చెప్తారు కానీ మంచి జరిగిందని ఏ రోజున చెప్పరండి మీరు. మీలో ఉన్న బ్యాడ్ మార్క్ అదే. పలానా వాడు కంపల్సరీగా బాగుపడ్డాడని ఒక్క విషయంలో చూపించారా? మొన్న ఒక వీడియో పెట్టారు, నాకు వేణుస్వామి గారు అరెస్టు అది ఇది అని చెప్పేసి, అదంతా రూమర్, అది నేను ఆఫీస్లో ఉన్నానని చెప్పారు. ఆ రోజు ఆఫీసులో ఉన్న వ్యక్తి, అంత ఆరోగ్యంగా ఉన్న మనిషి, అంత యాక్టివ్గా ఉన్న మనిషి, రాత్రి వీడియోలో 15 కేజీలు తగ్గిపోతున్నాను, 8 నెలల నుంచి నాకు ఇలాగ ప్రాణహాని ఉందని చెప్పేసి ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. ఎందుకంటే మీరు షూటింగ్స్లో ముహూర్తం పూజలు చేయడం వల్ల మీకు అన్నీ నేర్చేసుకున్నారు చెప్పాలంటే. సో మీ జాతకం బాగాలేదు వేణుస్వామి గారు, మీరు నా దగ్గరికి వచ్చేయండి, నేను చెప్తాను, లేదంటే ఫోన్లో అన్నా చెప్తాను, లేదా లైవ్లో కూడా చెప్పేస్తున్నా. మీరు త్వరలో నాకు తెలిసి
మళ్ళీ ఒక క్షమాపణ వీడియో పెడతారు. తప్పు జరిగింది, నేను TV5 మూర్తి గారికి నేను కావాలనే చేశాను అని ఒక వీడియో పెడతారు. రెండోది, నిజంగా ఈసారి మీరు జాతకాలు చెప్పడం కాదు, మీ దగ్గర చెప్పించుకోవడానికి ఎవడో రాడు. 3, సనాతన ధర్మం కానీ ఓం నమో వెంకటేశ అనే ఒక నామాన్ని స్మరిస్తూ మీరు ఒక చెడు కార్యక్రమం చేస్తున్నారు. అదే మీకు దెబ్బ తగిలింది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు. ఎవరైనా సరే ఈ భూలోకంలో ఎవడైనా సరే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పరిణామాలు ఎలాగే ఉంటాయి. 4, నాగార్జున గారి ఫ్యామిలీ ఎవరి జోలికి వెళ్ళదు. ప్రతిదానికి వాళ్ళని టార్గెట్ చేశారు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పమన్నారా? మా కాపురాలు రోడ్డు మీద పాడేసని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పారా? ఎందుకంటే మీకు అలా విషయాలు, వాళ్ళ విషయాలు కదా, ఎవరి విషయాలైనా మీకు ఎందుకు? మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పండి. కానీ వీడియో పరంగా